తండ్రి అంటే ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వారికి ఏ కష్టం వచ్చినా తనతో చెప్పుకోవాలమ్మా అనేంత ధైర్యం చెప్పేవాడు నాన్న. కానీ ఆ నాన్న అనే పదానికి మచ్చ తెచ్చే ఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య లేని టైంలో తన ఇద్దరు కూతుర్లపై ఓ తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లి శివాజీ నగర్లో బోయకొండ చిట్టెమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 5గురు సంతానం. వీరిలో కొడుకు పెద్దవాడు కాగా మిగిలిన వారు 4 కూడా ఆడపిల్లలు. చెట్లు కోసేందుకు కూలి పనులకు బోయకొండ వెళ్తుండేవాడు. అతడి భార్య చిట్టెమ్మ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ గాజులు విక్రయించేది. ఇలా వీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో బోయకొండ మద్యానికి అలవాటు పడ్డాడు. తాను కూలి పని చేసి తెచ్చిన డబ్బును మద్యం సేవించడానికే ఖర్చు చేసేవాడు. మరోవైపు కుటుంబాన్ని పోషించేందుకు భార్య గాజులు అమ్మేందుకు బయటికి వెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న బోయకొండ కన్ను తన కూతుర్లపై పడింది. ఈ క్రమంలో 4 రోజుల కిందట పెద్ద కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు రెండో కుమార్తెపై సైతం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు 7 ఏళ్ల కూతుర్ని మరోసారి బయటికి తీసుకెళ్తుండగా బోయకొండ అత్త గమనించింది. అతడి తీరు చూస్తే అనుమానం వచ్చి పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నామని మందలించడంతో అక్కడే వదిలేసి వెళ్ళాడు. అయితే చిన్నారులిద్దరూ తమకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని మేనమామకు అమ్మమ్మకు చెప్పారు. ఏం జరిగిందని ఆరా తీస్తే చిన్నారులిద్దరూ జరిగిన విషయాన్ని చెప్పారు. అది విని వాళ్ళిద్దరు షాక్ అయ్యారు. నాన్న తమను తీసుకెళ్ళి ఏదో చేశాడని, అప్పటి నుంచి కడుపు నొప్పి వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని చిన్నారుల తల్లి చిట్టికి తెలిపారు. బిడ్డల పరిస్థితిని చూసి చలించిపోయిన కన్నతల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలపై బలవంతంగా కోరిక తీర్చున్న కామాంధుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. బోయకొండపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలికలపై లైంగిక దాడి నిర్ధారణ కావడంతో మదనపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏం జరుగుతుందో కూడా తెలియని ఆ చిన్నారుల పట్ల కన్న తండ్రి ఇలా కామాంధుడిలా మారిన ఘటన అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇలాంటి తండ్రి లోకంలో ఏ బిడ్డకు ఉండకూడదని స్థానికులు చీదరించుకుంటున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.